ఫస్ట్ క్రీడాకారుణ్ణి మేడం. ఆ తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కొరకు మన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇన్ ఇన్స్టిట్యూషన్ అనే ట్రైనింగ్ కొరకు బీపీఎడ్లో ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ ఐ జాయిన్డ్ ఇన్ బీపీఎడ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. అదే క్రమంలో ఫస్ట్ నేను కబడ్డీ క్రీడాకారుని జూనియర్ నేషనల్స్, సీనియర్ నేషనల్స్, తర్వాత ఇంటర్వర్సిటీ, ఆల్ ఇండియా ఇంటర్వర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీకి రిప్రజెంట్ చేయడం జరిగింది. అలా క్రీడాకారుడిగా నా జీవితం ప్రారంభించిన తర్వాత ఒక ట్రైనర్గా, కోచ్గా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ అప్పుడు ఏపీ అని ఉండే, అందులో జాయిన్ కావటం జరిగింది. ఆ తర్వాత నా అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ తీసుకొని స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కోచ్ ఇన్ఛార్జ్ అనే ఒక పోస్ట్ ఉండే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో, టు మానిటర్ ఆల్ స్పోర్టింగ్ యాక్టివిటీ ఇన్ ద డిస్ట్రిక్ట్, ఆ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అనే ప్రమోషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది నాకు జిల్లా లెవెల్లో నేను చేసిన ఆ పోస్టులు అండి. దాదాపుగా 3-4 జిల్లాలు నేను కవర్ చేయటం జరిగింది. నిజామాబాదు, మహబూబ్ నగరు, హైదరాబాదు. ఆ క్రమంలో ఆ తర్వాత తెలంగాణ ఏపీ స్పోర్ట్స్ స్కూల్ అని ఉండేను 2002లో. అది ఇన్హౌస్ పిల్లలను కోచింగ్ కానీ, ట్రైనింగ్ కానీ, తర్వాత ఎడ్యుకేషన్ కానీ, అకామిడేషన్ కానీ ఇచ్చి పిల్లలను ఒక మంచి స్కీమ్లో స్పోర్ట్స్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. దానికి నన్ను స్పెషల్ ఆఫీసర్గా 2002లో ఫస్ట్ టైం ఒక స్టేట్ లెవెల్ క్యాడర్ పోస్ట్గా అపాయింట్ చేయటం జరిగిందండి. ఆ తర్వాత నేను డిప్యూటీ డైరెక్టర్ టెక్నికల్గా ప్రమోషన్ మీద స్పోర్ట్స్ అథారిటీకి రావటము, ఆ తర్వాత జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ స్పోర్ట్స్ అథారిటీగా చేయటము. ఇది కాక ప్రభుత్వ పరంగా బాధ్యతలలో భాగంగా నోడల్ ఆఫీసర్ ఖైరతాబాద్ కాన్స్టిట్యుయెన్సీ కానీ, తర్వాత ఏజీ కాగ్ తెలంగాణ స్టేట్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా కానీ చేయటం జరిగింది. అలాగే స్టేట్ టెక్నికల్ కన్సల్టెంట్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్, పైకా, ఖేలో ఇండియా అనే స్కీమ్స్ అనేవి ఉండే టు ప్రమోట్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా, అందులో కూడా స్టేట్ టెక్నికల్ కన్సల్టెంట్గా అపాయింట్ చేయటం జరిగింది. ఇవన్నీ నేను వివిధ హోదాల్లో క్రీడా అభివృద్ధి కొరకు నా వంతు కృషిగా వివిధ రంగాల్లో నేను సేవలను అందించడం జరిగింది మేడం.